అమరులైన సైనికులు జమ్మూ ప్రాంతంలో 3 వారాల నుండి ఉగ్రదాడులతో అట్టుడుకుతోంది. మొన్న జరిగిన దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద ముఠాకు చెందిన ముసుగు సంస్థ కాశ్మీర్ టైగర్స్ బాధ్యత వహించింది. ఈ క్రమంలో డోడాలోని దేశా అటవీ ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారం మేరకు సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. సాయంత్రం ముష్కరులు భద్రతా బలగాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ముష్కరులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కెప్టెన్ బ్రిజేష్ నేతృత్వంలోని బృందం వారిని వెంబడించి దట్టమైన అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిందని కనిపెట్టారు. ఆ అటవీ ప్రాంతంలోని వీరి మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో మన దేశానికి చెందిన 5 సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. కొంత సమయం తర్వాత గాయాలు తట్టుకోలేక వీరిలో 4 ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతి చెందిన వారిలో కెప్టెన్ బ్రిజేష్ ధాపా, నాయక్ బి రాజేష్, ఇతను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వాసి, సిపాయిలు విజయేంద్ర, అజయ్లు మృతి చెందిన వారిగా గుర్తించారు. మళ్లీ దాడుల అనంతరం ప్రతీకార చర్యగా ముష్కరులను మట్టుపెట్టేందుకు భారీగా భారత బలగాలను రంగంలోకి దించారు. వారిని వెంటాడేందుకు సుశిక్షిత పారా కమాండోలతో సహా భారీగా అదనపు బలగాలు, సాధన సంపత్తిని ఘటనా స్థలానికి తరలించారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన పిన్న వయస్కుడు 27 సంవత్సరాల కెప్టెన్ బ్రిజేష్ ఇక రాడని తెలుసుకున్న తన తల్లి నీలిమ ఆవేదన వర్ణనాతీతం. తన బిడ్డకి ఇంటికి రాడంటూ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీరు మున్నీరవుతోంది. ఆమె ఆవేదన చూపర్లను కంటతడి పెట్టిస్తోంది. తన బిడ్డ బ్రిజేష్ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడన్న ఆత్మ సంతృప్తి గుండె లోతుల్లో కాస్త గర్వంగా ఉందన్నారు. బ్రిజేష్ స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతం. బ్రిజేష్ తండ్రి భువనేష్ కూడా ఆర్మీ అధికారే. కల్నల్ హోదాలో పదవీ విరమణ చేశారు. చిన్నప్పటి నుండి తండ్రిని చూస్తూ పెరిగిన బ్రిజేష్ ఆర్మీపై ఇష్టం పెంచుకున్నాడు. దేశం పట్ల అపారమైన ప్రేమ, భక్తి మొదటి నుంచి చూపించేవాడు. ఇంజనీరింగ్ చదివిన తర్వాత 5 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి తన కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు అతని మరణ వార్త విని తన ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.